నిన్న జగన్ గారు ఏంటి లిక్కర్ స్కామ్కి సంబంధించి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి ఈ మీడియా అన్నారు. మీడియా గురించి మాట్లాడితే మీడియానే తిడతారా? పొద్దున్న లేస్తే ఎప్పుడు TV5, ABN, ఈనాడు ఈ పత్రికలన్నీ జగన్మోహన్ రెడ్డి తిడతా ఉంటాడు. ఆంధ్రజ్యోతిని ఇట్లా తిడతా ఉంటాడు. తిడతాడు, ఎవరైనా తిడతారు. ఎందుకంటే మీరు నీతిగా నిజాయితీగా మీరు ప్రజల తరఫున ఎప్పుడైనా పోరాటం చేశారా? పేదోడికి మేలు జరగాలని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా? అసలైన నిజాలను దాచిపెట్టి అబద్ధాలను ఎక్కువగా ప్రచారం చేసి ప్రజలను తప్పుదో పట్టించినటువంటి క్రమంలో ఖచ్చితంగా జగన్ గారంటే ఎవరైనా తిడతారు. ప్రశ్నించకపోగా చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చే విధంగా అబద్ధాలు ప్రచారం చేసినటువంటి మాట నిజం కాదా? ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, తిడుతున్నారని చెప్పారు కదా. మరి నేను జగన్ గారు లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏం చెప్పారంటే, ఈ లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి మీ పత్రికల్లో మీ ఛానల్లో డిబేట్లు పెడతా ఉన్నారు కదా. అసలు జర్నలిజానికి విలువ లేకుండా చేస్తున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసులో ఉన్నారు, బెయిల్ మీద బయట తిరుగుతున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటే, ఈ ABN వెంకటకృష్ణ గారు కనీసం మరి ఎట్లా జర్నలిజం చేస్తారో, మరి ఎట్లా తెలుసుకోకుండా మాట్లాడతారో, మరి ఎట్లా అని డిబేట్లో కూర్చుంటారో నాకైతే అర్థం కాలేదు. మళ్ళీ వాళ్ళ నాయకుడు, వాళ్ళు కోరుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకు సంబంధించి ఏం కేసులు ఉన్నాయి, ఏ కేసులో బెయిల్లో ఉన్నారు, ఎన్ని కేసులో స్టే తెచ్చుకున్నారనే విషయాలు కూడా తెలియదా? లిక్కర్ స్కామ్లో అసలు కేసులో లేరు చంద్రబాబు నాయుడు అని అంటారు. ABN వెంకటకృష్ణ గారు ఉన్నారా లేదో దానికి సంబంధించి మీకు వీడియోలో చెప్తా చూడండి. మద్యం కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ రేపటికి వాయిదా పడింది. అంతకుముందు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది నాగమూర్తి వర్చువల్ గా వాదనలు వినిపించారు. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులిచ్చారన్న అభియోగాలతో చంద్రబాబుపై CID పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఏటుగా కొల్లు రవీంద్ర పేరును చేర్చింది CID. చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై రేపు మధ్యాహ్నం CID తన వాదనలను వినిపించనుంది. ఆంధ్రప్రదేశ్లో కొన్ని కంపెనీలకు మద్యం అమ్మకాలకు సంబంధించి కొన్ని కంపెనీలకు అనుమతులు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాల వల్ల 1500 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది ప్రభుత్వానికి అని చెప్పి, అంటే ప్రభుత్వం అంటే ప్రజలకు నష్టం వాటిల్లని చెప్పి కాగ్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ఆధారంగానే CID కూడా మరి అప్పుడు విచారణ చేసి తప్పులు ఉన్నాయని చెప్పి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది. సో అందులో వీళ్ళు వాళ్ళ లాయర్లు సిద్ధార్థ లూత్రా గారు కానీ, అదేవిధంగా ఎవరైతే దమ్మలపాటి శ్రీనివాస్ కానీ, అదేవిధంగా పోసాని వెంకటేశ్వర్లు అని చెప్పి వీళ్ళందరూ కూడా ఆయన తరఫున వాదనలు వినిపించి మరి బెయిల్ తీసుకోవడం జరిగింది. ముందస్తు బెయిల్ చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ స్కామ్లో తీసుకున్నారు బెయిల్. మరి వెంకటకృష్ణ గారేమో బెయిలే లేదు, అసలు లిక్కర్ కేసు నాకు తెలియదు. ఆయన ఏం మాట్లాడారో ఒకసారి వినిపిస్తా, ఎందుకంటే మనం ఉట్టి మాటలు చెప్పడం కాదు, ఆయన కూడా మాట్లాడింది జనాలకు తెలియాలి కదా. ఒక్కసారి చూడండి. లిక్కర్ స్కామ్ మీద 2014 to 19 చేసి చంద్రబాబు నాయుడు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు ఈ రోజు బెయిల్ మీద ఉన్నాడు. చంద్రబాబు హయాంలో కూడా లిక్కర్ స్కామ్ జరిగింది, ఆయన కూడా బెయిల్ మీద ఉన్నాడు. అదేంటో మరి ఆయన బెయిల్ మీద ఉన్నాడు, ఇది నేను అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అవ్వనరా? చంద్రబాబు నాయుడు లిక్కర్ స్కామ్ లో బెయిల్ మీద ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మీద ఉన్నాడు అనేది ఉంది, కానీ లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి. హాఫ్ నాలెడ్జ్ తో చేయకుండా ఏం చేసినాను. చంద్రబాబుపై CID నమోదు చేసిన మద్యం కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన ముందస్తు బెయిల్ మంజూరయ్యింది. అందులో భాగంగానే ఇక్కడ కూడా ₹1,00,000 పూచీకత్తు పెట్టనున్నారు. లిక్కర్ స్కామ్ ఏంటో బెయిల్ ఏంటో కొద్దిగా నేను అప్డేట్ అవ్వాలి. ఈ తెలుగుదేశం ప్రతినిధిని అడిగి చెప్పాలి నేను. దాని అంట ఆ కేసుని వీకెండ్ చేసుకోవడానికంటే ఈయన చుట్టూ అల్లారంట. వీడి దౌర్భాగ్యం ఏంటంటే నీకు తెలియదురా అని నేను చెప్పాలనుకోవటం, తెలియకపోతే తెలియదని అటు ఒప్పుకోకపోవడం. ఇది వాళ్ళ ఛానల్లోనే బెయిల్కి సంబంధించి పూచికత్తి ఎంత ఏంటి అనే దానికి సంబంధించి కూడా వాళ్ళ ఛానల్లో కూడా ABN ఛానల్లో కూడా వచ్చింది. చూడండి, మరి నిజాలను దాపెట్టేస్తారు వీళ్ళు. వాళ్ళ ఛానల్లో వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కూడా దాచిపెడుతుంటే ఇది జర్నలిజం అంటారా చెప్పండి? చాలామంది నేటి జనులు ఈ రకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు వెంకటకృష్ణన్. మళ్ళీ మేము అప్డేట్ అవ్వాలంటే మరి అప్డేట్ అవ్వాలి. మీరు అప్డేట్ అవ్వట్లేదనే కదా మేము చెప్పేది. తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఒకే డిబేట్లో కూర్చొని మేము ఏది చెప్తే అది ప్రజలు చూసేస్తారంటే, జగన్ గారికి సినిమా చూపించిన మూర్తి, జగన్ గారికి సుక్కలు చూపించిన ABN వెంకటకృష్ణ, ఇట్లా ఈ టైటిల్స్ పెట్టి చేస్తారు. అందులో ఏముండదు, ఇవి తప్ప.